దేవుని ప్రేమని నువ్వు విన్నంత కాలం దేవుళ్ళో నువ్వు నిలకడగా నిలబడవు. దేవుని ప్రేమని విన్నంత కాలం ఓన్లీ వింటున్నావు, తప్పిపోతావు, లెగుస్తావు, పడతావు, లేస్తావు, నిలకడగా మట్టుకుంటావు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమని రుచి చూస్తావో వాళ్ళు మాత్రము నిలకడగా నిలబడతారు. ఎవరి దగ్గర అప్పచెప్తున్నారు, విన్నావు దేవుని ప్రేమ, చదివావు, వినపడి నువ్వు ఉండలేవు, అది తీరిగా ఉండిపోద్ది అంతే. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమని రుచి చూస్తావో, అనుభవిస్తావో, టేస్ట్ చేస్తావో అప్పుడు మట్టుకి నిలదొక్కుని ఆఖరికి నువ్వు పడిపోయినా సరే నేను ఎవడు లేపకల నీకు నువ్వే లెగుస్తావు. ఎందుకంటే దేవుని ప్రేమని రుచి చూసావు. ఒకడు విన్నాడు అంతే, ప్రసంగాల్లో విన్నాడు, వాడు రుచికి తెలియదు వాడికి. కానీ నువ్వు రుచి చూసావు కాబట్టి పడిపోయినా నీ అంతటి నువ్వు వచ్చేస్తావు. ఆఖరికి ఇంకా తప్పిపోయిన కుమారుడు పడిపోయాడు. తప్పిపోయిన కుమారుని లేపింది ఎవరు? తండ్రి దగ్గర తీసుకొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడా, దేవదూతలా, దేవుడా? తనంతట తానే వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్, ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే తనకి బుద్ధి వచ్చినప్పుడు, తనకు అర్థమైంది ఎక్కడున్నాడు, పందులు పొట్టుతున్నాడు ఎక్కడ ఆయనకి అర్థమైనప్పుడు. అంతేగాని పరిశుద్ధాత్మలో వచ్చి నా కుమారుడు లేగు అనలా, దేవదూత వచ్చి లేపలా, లేకపోతే తండ్రి అయిన దేవుడు వచ్చి ఏం లేపలా. తండ్రి అయిన దేవుడు ఇంకెక్కడున్నాడు? తండ్రి దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎవరికి సాయలా. ఎందుకంటే ఈ బిడ్డ, ఈ తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు తండ్రి ప్రేమని రుచి చూశాడు. తండ్రి ఏంటి, ఆ తర్వాత ఆస్తిపాస్తులు ఏంటి, హోదా ఏంటి, అన్ని రుచి చూసినాడు. ఇప్పుడు దరిద్రంగా ఉండేపాటికి వాడికి బుద్ధి వచ్చి అనుకున్నాడు కదా, నా తండ్రి ఇంట్లో బోల్డ్ ఉంటాయి, పనోళ్ళే మంచిగా బతుకుతున్నారు, పనోళ్ళే మంచి ఫుడ్ తింటున్నారు, వీడికి బుద్ధి వచ్చింది. ఆ టేస్ట్ చేశాడు, ఆ ఫుడ్, ఆ హోదా, ఆ కమరా, రూము అన్ని టేస్ట్ చేశాడు కాబట్టి అయ్యో నేను ఇక్కడున్నానేంటి, నా తండ్రి ఇంట్లో బోల్డ్ ఉంటుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే దేవుని ప్రేమను రుచి చూస్తే మాత్రమే నువ్వు నిలకడగా జీవితంలో ఉండవుతావు దేవుళ్ళు. కానీ ఊని వింటున్నావు దేవుని ప్రేమ, వాక్యాలు చదువుతున్నావు, వాళ్ళు వేస్తున్నావు, కూటాలు అయినావు, నువ్వు ఎంతకాలం ఉండవు దేవుళ్ళు సరిగ్గా. దేవుని ప్రేమ రుచి చూడటం అంటే ఏంటయ్యా? నేను ఇక్కడ ఎలా రుచి చేసాను చెప్తాను. ఒకలా దేవుడు మనం స్వస్థపరిచాడు అనుకుందాం, ఆ దేవుని ప్రేమ అనుకుంటాం. నువ్వు రుచి చూశాను అనుకుంటున్నావా? నీకు స్వస్థత జరిగితే దేవుళ్ళు నేను దేవుని ప్రేమ రుచి చూశానా? కాదు. అద్భుతం చేశాడు, రుచి చూసినట్టు కాదంతా. నేను ఒక మాట చెప్తాను, ఆ మాట మీకు వర్తించవచ్చు. ఎక్కువ శాతం నేను దేవుని ప్రేమ రుచి చూసింది ఎప్పుడు అని చెప్తాను, అదే నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఆఖరికి దేవుడు నన్ను దీవించి ఆశీర్వించినా అది రుచి చూసినట్టు కాదు. నాకు దేవుడు పెద్ద అద్భుతం చేసినా నేను దేవుని ప్రేమ రుచి చూసినట్టు కాదు. అది ఎప్పుడంటే నేను దేవునికి అయిష్టంగా బ్రతికినప్పుడు, దేవుడు చెప్పించేయకుండా ఉన్నప్పుడు, తప్పులు పొరపాటు పాపాల్లో పడిపోయినప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా నన్ను పలకరిస్తూనే మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు కదా దేవుని ప్రేమ రుచి చూసింది. నేను మంచిగా ఉన్నా కూడా, మంచిగా ఉన్నాను, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. గొప్ప ఏంటి? బైబిల్లో ఉంటుంది, ఒక మంచివాడు, నువ్వు మంచివాడిని ప్రేమిస్తున్నావు, గొప్ప ఏంటంటాడు దేవుడు. సో నా జీవితంలో దేవుని ప్రేమను రుచి చూసినప్పుడు, అందుకే కదా దేవుని సేవించేది, ఈరోజు నేను చర్చికి వచ్చేది, వాక్యం చెప్పేది దేవుని పట్ల భయంతో కాదు, దేవుడి మీద ప్రేమతో. ఆయన ఏదో చేస్తాడని కాదు, నన్ను కొట్టేస్తాడమో తిట్టేస్తాడో కాదు. ఇంకో మాట చెప్పిన, దేవుడికి నన్ను తిట్టడం కొట్టడం ఆయన వల్ల కాదన్న. ఎందుకంటే రీజన్ ఒక్కటే, నన్ను ఎందుకు తిడతాడు కొడతాడు దేవుడు? అసలు నేను తప్పు చేస్తే, పాపం చేస్తే, అంతేగా. మంచి చేస్తే తిడతాడా? మంచి చేస్తే కొడతాడా? అయినా సరే నేను తప్పు చేసినా, ఒప్పు చేసినా, నేను ఆయనకి అసహ్య పని చేసినా, ఆయనకి అయిష్టమైన చేసినా ఆయన వల్ల కాదు నన్ను తిడతాం కొడతాం. ఎందుకంటే నేను చేసిన పాపం అవ్వచ్చు, పొరపాటు అవ్వచ్చు, లేకపోతే అసహ్యన పని అవ్వచ్చు, ఇంకేమైనా వచ్చు, నా పొరపాట్లు, తప్పులు, పాపాలు అన్నీ కూడా తండ్రి పంపించిన కుమారుడు మోసుకుని వెళ్ళిపోయాడు. దానికి తండ్రి ఆ కుమారుణ్ణి శిక్షించాడు. నా పాపం, నా పొరపాటు, దానికి తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి శిక్షించాడు. ఒక తప్పుకి ఇద్దరు మనుషులను శిక్షించవచ్చా? అది తప్పు, అవునా కదా? ఈ జ్ఞానం నీకేముందంటే దేవుడికి ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందుకని నా తప్పు పొరపాట్లకి ఆ దేవుడు తన కుమారుణ్ణి శిక్షించాడు కనుక నన్ను కొట్టడాడు, తిట్టడాడు ఆయన. ఆమేన్. ఇది నా ధైర్యం కాబట్టి నేను పొరపాటు చేసినా, తప్పు చేసినా సరే, నా బతుకు చెడా అని నేను అంత కూర్చోను.
నేను అటు వెళ్ళిపోను, వేస్ట్ నా బతుకు, పనికిరాని వెళ్ళిపోను. ఎందుకంటే ఆ దేవుడు నన్ను తిట్టలేడు, కొట్టలేడు. ఎందుకంటే నాకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు కాబట్టి, అది ప్రేమ క్షమాపణే ఉంటుంది కాబట్టి, అది నాకు అర్థమయ్యి నేను తప్పిపోయినా సరే తప్పిపోయిన కుమారులాగా ధైర్యంగా నా తండ్రి దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఆ తండ్రి అర్థమయ్యాడు. నన్ను చూడంగానే, తప్పిపోయిన కుమారుడిని తండ్రి చూడంగానే పరిగెత్తుకెళ్ళి కౌగులించుకున్నాడు. ఒక్కసారి కూడా నువ్వు ఎందుకు చేసావురా పాపం అడగలా, ఇంకా మళ్ళీ చేస్తావని అడగలా, దరిద్రుడు అని తిట్లా. అంతగా అది తిట్టకుండా ఆ తండ్రి ఏం చేస్తాడంటే చెప్పులు తొడిగాడు, ఉంగరం పెట్టాడు. అంత మాత్రం ఆగలా. తండ్రికి ఆనందం ఎక్కువైపోయి కుమారుడు వచ్చాడు, కమ్ లెట్స్ పార్టీ అన్నాడు. అంతే, పార్టీ చేసుకుందాం అన్నాడు. అది ఉపమానం. అందుకు నేను తప్పులు పొరపాట్లు చేసినా సరే అది నేను అనుభవిస్తా. ఇప్పుడు అనుభవం అంటే ఏంటంటే, నేను రోడ్డు మీద చూడకుండా వెళ్తున్నా, ఏదో పోస్టర్ కనిపి సినిమా పోస్టర్ చూస్తే వెళ్తున్నా, లారీ వచ్చి గుద్దింది, లేకపోతే ట్రాక్టర్ అయితే గుద్దింది. నేను తప్పు చేశా, సినిమా పోస్టర్ చూడటం ఏంటి, నేను తప్పే. దేవుడు నన్ను ఏమంటాడు దానికి? భరించేదేవారు నొప్పి అంతే. నువ్వు తాగినా దేవుడు ఏమండు, నా కుమారుడిని ప్రేమిస్తాడు. కానీ నష్టం ఎవరికి తాగితే? లివర్ పోయేదేవుడికి, లంగ్స్ పోయేదేవుడికి, హార్ట్ పోయేదేవుడికి, నీదే పోద్ది. నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. అప్పుడు కూడా నేను తిట్టాడు దేవుడు, నా కుమారుడా నా తొందరగా వచ్చావు, నన్ను చూడలేకుండా పోయా అంటాడు. అంత మిస్ అవుతాను, నన్ను తొందరగా వచ్చావు నా దగ్గరికి, కమ్ అంటాడు. దిస్ ఈజ్ మై జీసస్, ఇది నా జీసస్. ఇంకా సిగరెట్ తాగు, 2 కలిపి తాగుతావా, అయినా తిట్టాడు నేను దేవుడు. ఏమండు, ముందోడు కానీ నువ్వు ముందు వెళ్ళిపోతావు. హే బేబీ, ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, నువ్వు కూడా ఇచ్చావు తొందరగా. అరే నీ పట్ల చాలా ప్రణాళిక అనుకున్నానే, నీ ద్వారా సువార్త అద్భుతం చాలా చేయాలనుకున్నానే, సరే ఇంకోటికి ఇస్తలే, నువ్వురా పర్లో సీట్ ఇస్తుందా అంతే. ఎందుకు? రీజన్ ఒకే రీజన్. దేవుడు నిర్లక్ష్యం కాదు, పాపం అంటే నిర్లక్ష్యం కాదు. ఒకప్పుడు పాత్రలో పాపం అంటే శాపం, అంతే. శాపం దిగొచ్చేది మినిట్. ఇంకా కొన్ని చెప్పన భయపెట్టే మిమ్మల్ని. లోతు ఉంటాడు ఒక, పర్లేదు ఇప్పుడు బైబిల్ టైం లేదు కదా తీసేవాళ్ళు. లోతు అనే ఒక అబ్బాయి ఉంటాడు, భర్త ఉంటాడు, ఆయనకో భార్య ఉంటుంది. దేవుడు అంటాడు, మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, పారిపోయే టైంలో వెనక చూడకూడదు అంట. అంతే, వెనక చూస్తే అంటాడు. ఈ భార్య మరి ఏం చేసిందో నాకు తెలియదు, కానీ వెళ్తా వెనక్కి చూసేప్పటికి ఏమైంది? ఉప్పు స్తంభం. ఆవిడ వ్యభిచారం చేసిందా, దొంగతనం చేసిందా, నరహత్య చేసిందా, చుట్టాసీగుడు బీడి తాగిందా? లేదుగా. ఏందా? ఊనే చూడొద్దని చూసింది. ఆవిడతో పోల్చుకుంటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం దేవుని బిడ్డలారా. అరే అది తలుచుకుంటేనే అనిపిస్తుంది. దేవుడు అంత ఇది స్ట్రిక్ట్. ఇంకా చెప్పాలంటే మందసం వెళ్తా ఉంటే ఒక ఆయన ఉంటాడు, ఆయన ముట్టుకోకూడదని పొరపాటున, అసలు మందసం కావాలని ముట్టుకోలే, ఆ మందసం అనేది పొరపాటున పడిపోతుంది, జారిపోతుంది. ఎక్కడ పడిపోద్దాం అని ఆ మనిషి ఇలా పట్టుకున్నాడు, బూడిదైపోయాడు దేవుడి చేతిలో. ఇంకా కావాలా? విశ్రాంతి దినం రోజు ఒక వ్యక్తి పొలంలోకి వెళ్ళి పొలంలో ఏరుకున్నాడు. దేనికి? వంట చేసుకుని తిందామని. విశ్రాంతి దినం రోజు మోషే వచ్చి దేవుడిని అడుగుతాడు, ప్రభా వీళ్ళు నన్ను పాలిస్తున్నాను కరెక్టే, ఆ పలానా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఏం చేయమంటావని. ఏమన్నాడు తెలుసా? రాళ్లతో కొట్టి చంపే అన్నాడు. దేవుడు నీ దేవుడే, నువ్వు నమ్మిన దేవుడే, బాగున్నాడు నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడే. ఇంకా ఉన్నాయి, భయం వేస్తుంది నీకు. ఇప్పుడు అసలు రావు చర్చికి ఇంట్లోనే ఉంటావు, నాకు దేవుడు వద్దేమో ఇంట్లోనే ఉంటావు. కానీ అటువంటి దేవుడు చూడండి, అటువంటి భయంకరమైన ఆ కోపం, పాపం అంటే కోపం, శాపమే, శిక్షే, నరకమే, లేకపోతే మరణమే. అటువంటి దేవుడిని నేనేమంటాను ఇప్పుడు? నేను తప్పు చేసిన, పాపం చేసిన, నన్ను తిట్టడో కొట్టడం అన్నా. ఎందుకంటే కారణం ఒకటే, యేసు ప్రభు, యేసయ్య నా ప్రతిదీ కూడా ఆయన మోసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఒకసారి శిక్షించి దేవుడు మరొకసారి శిక్షించడు. ఆ ధైర్యం నాకు వచ్చిందే కాబట్టి నేను పడిపోయినను మళ్ళా నా దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నా. అందుకనే అంట, దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటే, రుచి చూస్తే, నువ్వు పడిపోయినా నేను ఎవడు లేపకర్లా, నువ్వు 6 నెలల తర్వాత అయినా సరే, సంవత్సరం తర్వాత అయినా సరే వెతుక్కుంటూ నా దేవుడి దగ్గరికి వస్తాను. అలాగే నీ వల్ల కాదు, ఎందుకంటే ఇటువంటి వాడు నీకు దొరకడు కాబట్టి. అదే వాక్యాలు వింటున్నావు, ప్రసంగం బాగుంది బ్రదర్, ఆ ప్రసంగం దేవుని ప్రేమ గురించి బాగా చెప్పారు బ్రదర్, అట్లాంటి వాళ్ళు తొలగిపోతారు. ఎంతో కాలం పట్టదు, అలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. అలాగా